నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అనగా ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే 2వ తారీఖు వరకు గల కాలంలో గ్రహస్థితుల ఆధారంగా మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే జన్మరాశినందు అనగా మిథున రాశినందు గురు సంచారం జరుగుతున్నది. తృతీయం అనగా సింహరాశిలో కేతువు, కుంభమునందు రాహువు నవమమున, దశమములో శని కుజ బుధులు సంచరిస్తూ ఉన్నారు. ఏకాదశమున రవి సంచారం జరుగుతూ ఉన్నది. ద్వాదశము అనగా 12వ స్థానమున శుక్ర సంచారం జరుగుతూ ఉన్నది. అయితే ఈ వారారంభం మాత్రం వీరికి చాలా ఉత్సాహంగా కొనసాగుతుంది. చాలా ఉత్సాహవంతంగా ఈ వారాన్ని వీరు ప్రారంభం చేస్తారు. అంతేకాకుండా చాలా క్లిష్టమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడాను వీరు దాటడంలో, అధిగమించడంలో కార్యసాధకులు అవుతారు. అంతేకాకుండా వ్యాపారంలో ముందుగానే ఒడిదుడుకులను వీరు గుర్తిస్తారు. గుర్తించి దానిని ఎదుర్కోవడానికి సన్నద్ధమయ్యే విధానాలని వీరు అవలంబించడం అనేటువంటిది జరుగుతుంది. నూతన వ్యాపార సంబంధమైనటువంటి ఆలోచనలను తగ్గించుకోవడం చాలా మంచిది. ఈ వారాంతం లోపల కొంత బంధు విరోధము, కుటుంబంలో కొంత కలహములు కానివ్వండి, మానసిక చింత అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. చిన్నపాటి ప్రయాణాలు కూడా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అంత అనుకూల సమయం కాదు. కాబట్టి నూతన వ్యాపారాలను మాత్రం ఆలోచించకుండా, ప్రణాళికలు వాటికి చేయకుండా ఉండటం అనేటువంటిది చాలా ఉత్తమము. ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తుల నుండి చాలా పోటీ అనేటువంటిది ఎదురవుతుంది. ఇటు ప్రమోషన్స్ లో కానివ్వండి, లేదు అంటే వేరే ఉద్యోగాల వేటకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, కొంత పోటీ అనేటువంటిది ఎదురవుతుంది. ఆ పోటీని కూడా తట్టుకోవాల్సినటువంటి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. వీరికి ఆదాయ మార్గాలు కూడా చాలా అధికంగా ఉంటాయి. అయితే ఎక్కువగా విలాసాలకు మాత్రం చాలా ధనాన్ని వ్యయం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ విలాసాలు అనేటువంటిది తగ్గించుకోవడం వల్ల భవిష్యత్తుకి కొంత పొదుపు అనేటువంటిది మిగిలే అవకాశం కనిపిస్తున్నది. ఈ వారాంతం లోపల కొద్దిగా మనోభయము అంటే మనోధైర్యం అనేటువంటిది సన్నగిలటము, తర్వాత బంధువులతో, మిత్రులతో కొంత విరోధం అనేటువంటిది ఏర్పడుతుంది. మానసికమైనటువంటి యొక్క కష్టము, క్లేశం అనేటువంటిది కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు తగు జాగ్రత్తలను పాటించడం, ప్రతి విషయంలో కూడా తగు జాగ్రత్తలను పాటించడం అనేటువంటిది చాలా ఉత్తమం. ఈ సంబంధాల కోసం, వివాహం కోసం చూస్తున్నటువంటి వారికి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఇంకా అధికంగా ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రణాళికలు అనేటువంటివి కూడా ఈ కుటుంబంలో చర్చలు జరుగుతాయి. గృహ నిర్మాణ సంబంధమైనటువంటి ఈ ఆలోచనలు చేస్తారు. కానీ ఆ యొక్క సంబంధమైనటువంటి ఈ కాలం అనేటువంటిది అంత యోగ్యమైనటువంటి కాలంగా గోచరించడం లేదు. కాబట్టి కొంతకాలం వేచి ఉండటం అనేటువంటిది చాలా ఉత్తమం. ఈ రాశివారు ముఖ్యంగా విష్ణు ఆరాధన చేయడం వలన అన్ని విధమైనటువంటి కష్టముల నుండి బయటపడి సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించగలుగుతారు.